ఆటో డ్రైవర్ల ఐక్యత ఆటో డ్రైవర్ల ఐక్యత ఆటో డ్రైవర్ జిందాబాద్ 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 రవాణా నాయకత్వం రవాణా నాయకత్వం ఆటో డ్రైవర్లకు ఏటా 20,000 రూపాయలు వెంటనే ఆటో డ్రైవర్ల బీమా వెంటనే ఆటో డ్రైవర్ల బీమా వెంటనే రూపాయలు 1000 కోట్లతో కార్పొరేషన్ వెంటనే డ్రైవర్లకు ఏటా 25,000 రూపాయలు వెంటనే ఆటో డ్రైవర్లకు ఏటా 25,000 రూపాయలు వెంటనే ఆటో డ్రైవర్లకు ఏటా 25,000 రూపాయలు వెంటనే ఆటో డ్రైవర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ఆర్థిక సాయం ఏటా చేస్తామని చెప్పి ప్రకటించడం కొద్దిగా మేము సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 7-8 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతున్నది. కావున ఆటో డ్రైవర్లకు ఏటా 25,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఆటో డ్రైవర్ల బీమా పథకం కూడా అమలు చేయాలని, కొన్ని సంవత్సరాల నుండి ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నాము. 1000 కోట్లతోటి కార్పొరేషన్ అయిపోయింది. అదేవిధంగా లోగడ ఆటో డ్రైవర్లు నిర్వహించినటువంటి పోరాట ఫలితంగా ప్రమాద బీమాను గత ప్రభుత్వం అమలు చేసింది. అది కొనసాగడం లేదు. కాబట్టి ఈరోజు ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వానికి నివేదిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా బీమా ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఈరోజు ఈ దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. వర్షం పడుతున్నటువంటి క్రమం లోపల ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ఆటో డ్రైవర్లు ఈ దీక్షలో పాల్గొనేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆ వైపు గుండా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. లేకుంటే ఈ పోరాటాన్ని ఆటో డ్రైవర్లు అందరూ కలిసి సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ కలిసి ఒక కార్యాచరణ పథకాన్ని తీసుకొని దశలవారీ ఆందోళనను కూడా కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.